యాహ్! అండి. ఎవ్రీథింగ్ ఫైన్ అండి. యాహ్! ఇప్పటి వరకు నేను విన్న క్లాసెస్ అండ్ నేను ప్రాక్టీస్ చేసిన వరకైతే నాకు 100% వర్త్ అనే అనిపించింది. మీరు పెట్టిన ప్రైస్‌కి గాని, మీరు చెప్పే క్లాసెస్‌కి గాని ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి మనకి స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? అందులో స్టాక్స్ ఎలా వస్తాయి? ఎవ్రీథింగ్ అంటే నార్మల్‌గా ఇప్పుడు కొంతమంది బయట ఏంది కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ చెప్పేసారు. కొంతమంది ప్రైస్ యాక్షన్ చెప్పేసారు. అతని కోర్స్ కంప్లీట్ అయిపోయింది. రోజు కాల్స్ ఇచ్చేస్తాం మీకు టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి అని చెప్పేసి ఇలా నేను వెతికి నేను సెర్చ్ చేసిన అయితే ఇలా ఉండే. బట్ కమ్స్ టు యూ అంటే నాకు మీరు ఇచ్చిన ప్రైస్‌కి నేను ఇంత తక్కువ ప్రైస్‌లో ఇస్తున్నారు. అసలు వీళ్ళు కూడా అలానే చెప్తారా ఏంటి అని ఫస్ట్ మీకు గుర్తుండొచ్చు. ఒక 2 డెమోస్‌లో విన్నాను నేను స్టార్టింగ్‌లో. యాహ్! ఆ యాహ్! తర్వాత లేదండి నేను స్క్రాచ్ నుంచి నాది మధ్యలో జాయిన్ అవ్వను అని చెప్పేసి వెయిట్ చేశాను. ఆ వెయిటింగ్ గ్యాప్‌లో కూడా చాలా వచ్చాయి. బట్ అన్ని అవాయిడ్ చేసి వెయిట్ చేసి జనవరి ఫస్ట్ అనుకుంటా మేబీ తనతో కాంటాక్ట్ అయ్యి జాయిన్ అయ్యాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తుంటే నాకు తెలిసి అయితే వర్తనే అనిపిస్తుంది. 100కి 100%. మీరు పెట్టే ప్రైస్ రేంజ్ అండి ఆ ప్రైస్ ఐ మీన్ ప్రైస్ చెప్పాలో లేదో తెలీదు. బట్ మనం మీ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఒక 4-5 డేస్ గట్టిగా ట్రేడింగ్ చేస్తే ఆ ప్రైస్ ఇచ్చేయచ్చు మీకు మొత్తం. మరి బయట వాళ్ళలాగా లక్షల లక్షల్లో కాకుండా వేలల్లో కాకుండా మీరు ఎస్ఎంసి కాన్సెప్ట్స్ కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి నాకు చాలా గుర్తుంది. మీరు ఒకసారి లైవ్ లో ఉన్నప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ 10 to 15 minutes టైం తీసుకొని మరీ చెప్పాను నాకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి అర్థం అవ్వకపోతే. యాహ్! యాహ్! సో నాకైతే ఓవరాల్ గా కోర్స్ చాలా పర్ఫెక్ట్ అనిపించింది అండి. కానీ ఎలాంటి డౌట్స్ లేవు. డౌట్స్ ఉన్నా కానీ మనము అదే రోజు కంప్లీట్ చేసుకునే వాళ్ళం లాస్ట్ ఒక 10 minutes లో రిపీటెడ్ గా చూసుకొని. యాహ్! సో అంతే అండి, ఎవ్రీథింగ్ గుడ్ అండి. ఇప్పుడు అంటే బాలా గారు కానీ నేను ఫస్ట్ లో కూడా నేను మీకు అన్నాను బాలా గారి గురించి సమ్ ఇష్యూ ఉంది అని చెప్పేసి. యాహ్! 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 అది నాకు విన్న తర్వాత అర్థమైంది అలాంటిది ఏం లేదు. బాలా గారు కూడా చాలా పర్ఫెక్ట్ చెప్పారు తను కూడా. యాహ్! అంటే ఏమనుకొని వచ్చారండి? ఇక్కడ ఎవ్రీథింగ్ ఎట్లా అయితే ఉంది ఫస్ట్ థింగ్? అంటే కాన్వర్జేషన్ పరంగా ఇక్కడ మీరు ఏమనుకొని వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇక్కడికి వచ్చినాక ఎట్లా ఉంది? కాన్వర్జేషన్ పరంగా కావచ్చు, మిమ్మల్ని అదే ఇంటరాక్ట్ నేను అయ్యే విధానం. చెప్తాను కదా ఇప్పుడు మీరు పెట్టిన అంత తక్కువ ప్రైస్ కి బయట వాళ్ళలాగా నార్మల్ గా టెలిగ్రామ్ కావాల్సి అండ్ పుట్ ఆప్షన్స్ ఏదో నార్మల్ గా నార్మల్ గా చెప్తారనుకున్నా ఆ ప్రైస్ ఆప్షన్ మీరు పెట్టిన ప్రైస్ కి. బట్ ఆ ప్రైస్ కి ఇంత స్టఫ్ నేర్చుకోవడం అనేది చాలా వర్త్ ఇట్. నాకు తెలిసి అయితే చాలా వర్త్. ఎందుకంటే నేను మీ దాంట్లో జాయిన్ అవ్వడానికి ముందు ఒక 10 వరకు నేను సెర్చ్ చేశాను. సో అందరి వాళ్ళు ఏమేమి చెప్తారు అనేది అన్నీ తీసుకున్నాను. సో నాకు ఎందుకో మీకు కొంచెం రీజనబుల్ గా ప్రైస్ అనిపించింది. ఇప్పుడు డైరెక్ట్ మీ దాంట్లో జాయిన్ అయిన మెంబర్స్ కూడా రివ్యూస్ చూశాను. ఎవ్రీథింగ్ వెల్ అండ్ గుడ్ ఉంది. సో అప్పుడు నేను స్టార్ట్ అవుదామని స్టార్ట్ చేశాను అనమాట. యాహ్! యాహ్! సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అండి. సబ్జెక్ట్ పరంగా కూడా చాలా నేర్చుకున్నాం. నెగెటివ్ మైండ్‌తో వచ్చాను. బికాస్ ఆఫ్ రివ్యూస్ అన్ని మంచి రివ్యూస్ చూస్తే డెఫినెట్‌లీ డౌట్ వచ్చింది. బట్ ఇక్కడికొచ్చినాక ఆ డౌట్ క్లారిఫై అయ్యిందని అనుకుంటున్నాను నేను. రైట్? ఒకటే థింగ్ అంటే అవునవునండి. ఎందుకంటే అన్ని పాజిటివ్ రివ్యూస్ ఇచ్చేసరికి చాలా మంది ఇప్పుడు ఎవరైనా సరే జాయిన్ కావాలంటే పాజిటివ్ బయట చూపించుకుంటారు. సో రైట్. అప్పుడు మనకు కొంచెం అర్థమైపోతుంది. కానీ బట్ నేను జాయిన్ అయిన తర్వాత అనిపించింది అలాంటిది ఏం లేదు. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది అనిపించింది. యాహ్! థ్యాంక్ యూ అరుణ్ గారు. ఐ హోప్ ఇంకా ఈ జర్నీ ఇలానే కంటిన్యూ చేయాలి.